ప్రభుత్వ భూములు అంటే ప్రజల భూములు అవి. ప్రజల భూములు ఎందుకు ఇస్తారంటే పరిశ్రమలు పెట్టడం వల్ల ఉపాధి వస్తుంది, పరిశ్రమలు పెట్టడం వల్ల ప్రభుత్వాలకు రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, దీనివల్ల సమాజానికి ఉపయోగపడుతుంది. దీని వెనకాల ఉన్నటువంటి ఒక మూల సూత్రం. మరి ఈ మూల సూత్రానికి విరుద్ధంగా ఇవాళ గతంలో ఎప్పుడో కేటాయించేటువంటి భూములు, అప్పుడు వందల కోట్ల రూపాయలు ఎకరం భూమి పలుకుతున్నటువంటి ఈ రోజులలో మరి పదుల ఎకరాలలో 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఇట్లా కేటాయించినటువంటి పరిశ్రమలు కూడా ఉన్నాయి. మరి ఇట్లాంటి భూములను కనుక ఈ హిల్ట్ పేరుతో మరి వారికి అమ్ముకునే అధికారం లేదా ట్రాన్స్ఫర్ చేసుకునే అధికారం, ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేటువంటి ఒక అవకాశం కల్పిస్తే నష్టం ఎవరికి? పరిశ్రమ పెట్టిన యొక్క ఉద్దేశం ఏంటి? ఇవాళ చేస్తున్నది ఏమిటి? ₹30 ఛార్జీ కట్టి 70 పైసలు ఏదైనా చేసుకుంటాం. మరి తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏం చేయాలి? తర్వాత రాబోయేటువంటి తరాలకు పరిశ్రమలు ఎవరు పెట్టాలి? ఉపాధి ఎక్కడి నుంచి రావాలి? ఆఫీస్ పక్కన కూడా మనం పోతుంటే కనబడుతుంటాయి. ఆ స్టీల్ బ్రిడ్జికి అటు ఇటుగా ఆ బస్ భవన్ పక్కన కూడా పరిశ్రమలకు కేటాయించిన భూములు చాలా వృధాగా ఉంటాయి. పేరుకి ఏంది? ఆ పరిశ్రమ పేరుతో ఉంటుంది, భూమి వృధాగా ఉంటుంది. సో దానివల్ల ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కేవలం తమ సొంత ఆదాయాల కోసం కాదు, ప్రజల ఆదాయాలు, ప్రభుత్వం యొక్క ఆదాయాలు, భవిష్యత్ తరాల యొక్క ఉపయోగాల కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సో ఇట్లాంటి నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలలో ఒకరిద్దరికి మాత్రమే మరి మనం అంటాం కదా, ఏదో బ్యాక్ ఎండ్ లబ్ధి పొందేటువంటి ఒక నిర్ణయం దీని వెనుక ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి విధానాన్ని పూర్తిగా సమీక్షించి దీనిలో ఉన్న లోపాలను సవరించి తెలంగాణ ప్రజలకు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా దీన్ని మార్పు చేయాలని చెప్తున్నాం. మొత్తంలో ఇట్లాంటిది ఒక స్కామ్ జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. అందులో చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఇంకా కోట్ల చుట్టూ విచారణ సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. అది ఎంఆర్ ప్రాపర్టీస్, మీకు తెలిసే ఉంటుంది. విజయ్ ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు తెలుసు. ఎంఆర్ ప్రాపర్టీస్లో కూడా ఎంతమంది ఐఏఎస్ అధికారులు ఇవాళ అప్పనంగా భూములు తీసుకొని అప్పనంగా ఆర్థిక లబ్ధి పొంది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాని మీద విచారణ జరిపితే వాళ్ళు కోట్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం వస్తుంది.